విశాఖపట్నం అమ్మాయి ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో బంగారు పథకాన్ని సాధించింది. బట్ స్టేడియంలో ఎవరు లేక ఒంటరైన మహిళకి ఎవరు అండగా లేరు అన్న ఆ దృష్టిలో ప్రతి ఒక్కరు కూడా ఆమెకి సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఏమంటారు ఆ సిచ్యువేషన్ ని ఆ విధంగా ఉంచడం? బాధేసింది, చాలా బాధ అనిపించింది. ఎందుకంటే గేమ్స్ ఆటలకి పుట్టినీళ్ళు లేదంటే ఆంధ్రప్రదేశ్, వైజాగ్ మొదలు పెట్టుకుని చిత్తూరు దాకా కబడ్డీ మొదలు పెట్టుకుని ఏ ఆట అయినా కానీ ఒక చరిత్ర అనేది ఎప్పుడంటే 80 నుంచి 90 దాకా ఉందట. ప్రపంచానికి ఆటలు పరిచయం చేసిందే ఆంధ్రుడు అనే ఒక పేరు అనేది ఉందాం. కానీ ఆ పేరు అనేది ఇప్పుడు బాధేస్తాం, వినపడటం లేదు. కానీ ఇప్పుడు వినిపించిన ఈ టైంలో కూడా ఆమెకి స్పందన లేదు, ఆమెకి సపోర్ట్ లేదు, ఆమెకి ఒక ఆదరణ ఏంటంటే వేరే ఉంటుందమ్మా. జనంలో మాట్లాడతాం అంటే జనంలో ఒక రావడం అనేది వేరే ఉంటుంది. ఆమె సాధించిన పథకానికి ఒక విలువ అనేది కంపల్సరిగా కూటమి ప్రభుత్వం తీసుకుని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే మన హోంమంత్రి, మన కేంద్ర మంత్రి గారు రామానాయుడు గారు కంపల్సరిగా ఆ అమ్మాయిని సకారంగా గౌరవించి, రామ్మోహన్ నాయుడు గారు అదే ఆయన కంపల్సరిగా ఈ ఆట ఆ అమ్మాయిని మన రాష్ట్రానికి తీసుకొచ్చి ఒక పథకం అది సాధించినందుకు ఒక ఆంధ్రప్రదేశ్ తరఫున ఒక పథకం ఇచ్చి ఆమెకి గౌరవం అనేది మేము ఇవ్వగలం, మా గవర్నమెంట్ ఇది అని చెప్పుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకు మరి స్టేడియంలో ఎవరు లేకుండా ఆ విధంగా ఉండడానికి కారణం ఏంటంటారు? ప్రజలు దేన్ని సపోర్ట్ చేస్తున్నారు, దేన్ని చేయలేకపోతున్నారు? క్రికెట్ ఒక్కడే బతికిచ్చారు. క్రికెట్ తప్ప మిగతా ఆటల గురించి ముందు తరాలకి తెలియకుండా చేస్తున్నారు రాజకీయ నాయకులు. చాలా కబడ్డీ అనేది ఒక చరిత్ర, ఆంధ్ర ఓడికి ఒక చరిత్ర. అది ఒక ఆ కబడ్డీ ఆటని ఎంత భయంకరంగా తొక్కేశారో అది తెలుసు, అందరికీ తెలుసు. అమెరికానే తొక్కింది ఒకప్పుడు కబడ్డీ ఆటలో, ఆంధ్ర ఓడు అమెరికానే తొక్కాడు. అట్లాంటి ఆటని తొక్కేసి ఓన్లీ క్రికెట్ బెట్టింగ్ ఈ యాప్ల మీద పడ్డారన్నమాట. ఈ బెట్టింగ్ యాప్ల మీద, ఈ విధానం మీద పడటం వల్ల ఆటలు అనేది తెలియట్లేదు. స్కూళ్ళల్లో కూడా అట్టగా తయారయ్యాయి. ఏంటంటే టైమింగ్ లేదు, పొద్దున్న 7ంటికి స్కూల్కి వెళ్ళి పోయి ఇప్పుడు 10ంటికి వెళ్తున్నారు. నా సాయంకాలం 6 దాకా ఆటలాడుకుని వచ్చేది పోయి 5ంటికి వదులుతున్నారు. ఆ బస్సులకి ఏలాడతా వచ్చేపాటికి 7, 8 అవుతుంది. ఇంకెప్పుడు ఆడుకుంటారమ్మా? ఆటల గురించి అవగాహన అనేది నేర్పడం మానేశారు. ఏంటంటే ఒక తరం అనేది లేదు. ఒక ఆట గురించి, ఒక ఆట ఆడితే ఒక ఆరోగ్యం వచ్చింది అనేది సమాజంలో కనుమరుగైపోతుంది. ఒక క్రికెట్ అది కూడా ఇప్పుడు 6 నెలలకి ఇప్పుడు ఏదో మన లోకల్గా ఆడేది తప్ప నేషనల్ కూడా పడిపోయింది. వరల్డ్ కప్ 5 ఏళ్ళకి ఒకసారి వచ్చేది, అది కూడా దాని మాట కూడా వినపడడం లేదు. అట్లా తయారయ్యారు. అంటే బిగ్ బాస్ మీద బయట జరిగే రూమర్స్ మీద ఉన్న ఆధారణ ఆ మహిళ మీద ఎందుకు చూపించలేకపోతున్నారు? కష్టం. నేను అన్న అదే, మన ముందు తప్పు మందే, సోషల్ మీడియాదే తప్పు. బిగ్ బాస్ గురించి తప్ప ఆమె గురించి ఏమైనా వెళ్ళారా? ఆమె ఆటకి వెళ్ళింది, ఆ ఆట జరుగుతుంది అని ఒక్క సోషల్ మీడియాలో వచ్చిందా? ఇవాళ ఆమె ఆట దగ్గర ఎవరో లేదు, ఆదరణ లేదని ఒక మీడియాలో వచ్చేబడి దాని గురించి మనం అందరం అడుగుతున్నాం. అది మందే తప్పు కదా. ఆమె ఎప్పుడైతే గోల్డ్ మెడల్ తీసుకుంటున్నప్పుడు, ఆమె ఆడుతున్నప్పుడు జనాలు స్టేడియం లేకపోవడం, ఆమె అప్పుడు ఎప్పుడైతే సత్కారం చేస్తున్నప్పుడు జనాలు లేకపోవడం, క్యాప్స్ లేకపోవడం, ఆమె దానికంటే ఓడిపోయి అంటే ఇక్కడ జనాలు లేరే, నాకు ఇట్లా ప్రోత్సాహం లేదు, ఇలా ఈ విధంగా ఆమె అస్సలు బాధపడకూడదు. నువ్వు ఒక మెడల్ సాధించావమ్మా, ఒక తెలుగు ఆమెగా, ఒక దేశానికి, భారతదేశానికి తెలుగు ఒక ఆంధ్ర రాష్ట్రం ఉంది, ఒక వైజాగ్ ఉంది, నేను వైజాగ్ అమ్మాయిని అనే ఒక గౌరవం నీకుంది. ఇక్కడ గవర్నమెంట్ కూడా స్పందించింది, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు అనే నమ్మకం మాకుంది. కంపల్సరిగా స్పందించాలి, పవన్ కళ్యాణ్ గారి బాధ్యత అది. కంపల్సరిగా స్పందించి ఆమెకి గౌరవం అనేది ఇచ్చి మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఒక మెడల్ అనేది ఆమెకి ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.